ఒకసారి ఒక అందమైన అడవిలో పచ్చని చెట్ల మధ్యలో ఒక నెమలి తన రంగుల పించాలతో నాట్యం చేస్తూ ఉంది. ఎవరి దగ్గర ఇలాంటి అందమైన పించాలు ఉండవు అని మురిసిపడింది. లోకాన్ని అలరించడానికి ప్రకృతి నన్నే ఎంచుకుంది అని గర్వపడింది. ఆ సమయంలో అక్కడికి ఒక కొంగ వచ్చి నెమలిని చూసి నీ నాట్యం చాలా అందంగా ఉంది అని చెప్పింది. అప్పుడు నెమలి కొంగని చూసి అహంకారంతో నీ రెక్కల్లో రంగులే లేవు, నీ నిస్తేజమైన రెక్కలకు మెరుపు అందం లేవు, నాకు చూడు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో, ప్రకృతి నీకు చాలా అన్యాయం చేసింది అంది. కొంగ ఆ మాటలు వినగానే తన రెక్కల్ని విప్పి కొంచెం నవ్వుతూ ఇలా చెప్పింది, నిజమే, నాకెవ్వరు చూసినా ముచ్చట పడకపోవచ్చు, నేనైతే నాకున్న రెక్కలతో మేఘాల మధ్యలోకి ఎగిరిపోవచ్చు, నీవు ఎగురలేవు కదా అంది. ఆ మాటలు విన్న నెమలి సిగ్గుపడింది. నీ బలాన్ని చిన్నగా చూశాను అంది. ఎవరి విలువను ఎవరూ కొలవలేరు, ప్రకృతి ప్రతి ఒక్కరికి ప్రత్యేకతను ఇస్తుంది. నెమలి కొంగను క్షమించమని వేడుకుంది. ఇద్దరూ మంచి మిత్రులయ్యారు.